హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ మామిడికాయ తురుము పచ్చడితో ఒక్క ముద్ద తిన్నారు అంటే మిగిలిన అన్నం మొత్తం ఇదే పచ్చడితో తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. మరి అమ్మో, ఆవకాయ పచ్చడి నాకు పెట్టడం రాదు అనే వాళ్ళు కూడా 2-3 పచ్చి మామిడికాయలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ క్విక్గా ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. మరి ముందుగా పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని తడి లేకుండా తుడిచి పైన స్కిన్ పీల్ చేసుకోవాలి. ఇలా స్కిన్ పీల్ చేసుకున్న మామిడికాయని ఇలా తురుముకోవాలి. ఈ తురుము కాస్త పొడుగ్గా ఉండేలాగా తురుముకోవాలి. మామిడికాయని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఈ బౌల్తో మామిడికాయ తురుము 3 కప్స్ ఉంది. ఈ తురుముతో కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసి వేసుకోవాలి. 1/4 కప్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 3/4 కప్ కారం కూడా వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆవపొడి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 to 12 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దానికి ఇప్పుడు ఎలా పోపు పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందాక మెజర్మెంట్ తీసుకున్న బౌల్తో 2 కప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. 4 to 5 రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్. దంచుకున్న వెల్లుల్లిపాయల పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తం మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఇందాక కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసారు కదా. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ పచ్చడిని గ్లాస్ జార్లో కానీ, జాడీలో కానీ, ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.